ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిల్లో 6,200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనిపై ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు ఒక నమ్మకం వచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తమ హక్కులను కాలరాసి అనేక ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇప్పటికే 2 విడతలుగా మొత్తం కూడా ఉద్యోగస్తుల బకాయిలను చెల్లించడం కూడా జరిగింది. అయితే తాజాగా దాదాపు 6,200 కోట్లను ఏదైతే కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో మొత్తం కూడా ఉద్యోగుల ఖాతాల్లో మొత్తం కూడా నగదు కూడా జమ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల నేతలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు. సార్ సాగర్ గారు చెప్పండి, ఏదైతే ఉద్యోగస్తుల బకాయిలకు సంబంధించి దాదాపు 6,200 కోట్లు ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది, విడతల వారీగా కూడా జమ అవుతుంది కూడా జరుగుతుంది. ఎలా చూస్తారు వీటన్నింటిని? దాదాపు 3 సంవత్సరాలుగా మా గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 2 సంవత్సరాల నుంచి ఒక పేమెంట్ వచ్చిన సందర్భం లేదు. ఎవరైనా రిటైర్ అయిపోయినా, చనిపోయినా, లేకపోతే లోన్లు పెట్టుకున్నా అవి ఏమీ వచ్చే పరిస్థితి లేదు. ఏపీజీఎల్ అయితే అమారమే 1,100 కోట్ల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్గా మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉండిపోయినాయి. జీపీఎఫ్కి సంబంధించి కూడా మొన్న సంక్రాంతికి 516 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కొట్టారు. అప్పటికి జూన్ 2024 వరకు వచ్చినాయి. జూన్ 2024 నుంచి పెండింగ్ ఉన్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అలాగే డిఏ ఏరియర్సు, పిఆర్సీ ఏరియర్సు, అలాగే సరెండర్ లీవ్లు ఉద్యోగులకు సంబంధించి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా దాదాపు 2021లో సగం, 22, 23, 24 మొత్తం 3.5 సంవత్సరాల సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటికీ మొన్న పోలీస్ సోదరులకి మన సంక్రాంతికి ముందు ఈ ప్రభుత్వం వచ్చినాక 216 కోట్లు కొట్టడం జరిగింది. సంక్రాంతి టైంలో 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉద్యోగులకు ఇచ్చేశారు. అయినా ఇంకా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో మాకు సంబంధించిన జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు, సరెండర్ లీవ్లు, పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు, అలాగే డిఏ ఏరియర్సు, పిఆర్సీ ఏరియర్సు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. వీటిని ఏపీజేఏసీ ద్వారా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మొన్ననే 19వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా దీని మీద ఏపీజేఏసీ చర్చించింది. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ 2 నెలల్లో దఫాలుగా విన్నవించడం జరిగింది. మేము కాస్త వాళ్ళు వీలు చూసుకుని ఆర్థిక పరిస్థితులను చూసుకుని దశల వారీగా 26,000 కోట్ల రూపాయల బకాయిల్ని దశల వారీగా కొడతాం, అప్పుడు దాకా వేచి ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ అధికారులను పిలిపించుకుని 6,200 కోట్ల రూపాయలని ముందు ఉద్యోగులకు సంబంధించిన జమ వేయమన్నారు. ఉద్యోగులంతా కూడా మంచి ఆనందంలో 6,200 కోట్ల రూపాయలు మాకు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి, మేము పెట్టుకున్న లోన్లు, రిటైర్ అయిన అన్నీ ఉన్నాయని ఉద్యోగస్తులంతా కూడా ఇచ్చేశారు. నిన్నటి నుంచే వాటికి సంబంధించిన బ్యాచ్ నెంబర్లు అలాట్ అవటం, ఇవాళ ఉదయం 1,160 కోట్ల రూపాయల ఏపీజీఎల్ఐ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి జీరో స్టేటస్ మేము కోరుకుంటున్నాం. ప్రతిదీ అంతకుముందు 74 సంవత్సరాల్లో గత 2019-24లో తప్పితే ప్రతి ప్రభుత్వంలోనూ ప్రతిసారిలోనూ మా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఏ రోజు పెట్టుకుంటే, ఏ నెల పెట్టుకుంటే ఆ వారం రోజుల్లో 5 రోజుల్లో వచ్చేసాయి. ఇవాళ 2-3 సంవత్సరాలు పెండింగ్ ఉంది. దాన్ని జీరో స్టేజ్కి తెమ్మని చెప్పాం. జీరో స్టేజ్కి ఎప్పుడు వస్తుంది అని ఉద్యోగులు అంతా ఎదురు చూస్తుంటే ఇవాళ ఏపీజీఎల్ఐ అప్డేటెడ్గా ఏ బిల్ అయితే ఉందో మొత్తాన్ని జీరోకి తీసుకొచ్చారు. మాకున్న సమాచారం ప్రకారం జీపీఎఫ్లు కూడా క్రెడిట్ అవుతున్నాయి. జీపీఎఫ్లు కూడా ఫిబ్రవరి వరకు ఎవరైతే లోన్లు, రిటైర్లు, పదవీ విరమణ చేస్తున్నారో జీపీఎఫ్లు కూడా జమ అవుతున్నాయి. గ్రూప్ ఇన్సూరెన్స్లు ఎవరెవరైతే ఉన్నాయో రిటైర్ అయిన వాళ్ళు గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుంది, వారందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చెల్లించారు. మరి దాని తర్వాత మిగిలిన అంశాలు, అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్, సిపిఎస్ ఉద్యోగులకి కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవి ఉన్నాయి. అందుకని మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కూడా జీరో స్టేజ్కి ఈ రోజుకు మొత్తం అన్నీ క్లియర్ చేసే పరిస్థితి. సిపిఎస్కు సంబంధించిన ఉద్యోగులకు కూడా జమ అయ్యే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వానికి కూడా సరెండర్ లీవులు, మా డిఏ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మేము కూడా ప్రభుత్వాన్ని 26,000 కోట్ల రూపాయలు ఒక రోజులో కొట్టమని అడగలో దఫాలుగానే చెప్పాం. ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా స్పందించి మొన్న సంక్రాంతిలో 1,300 కోట్లు, ఇప్పుడు 6,200 కోట్లు, అంటే రమారమి 7,500 కోట్లు, అంటే 1/3 ఏవైతే బకాయిలు 5.5 సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ఈ 7-8 నెలల కాలంలోనే 1/3 ఇవ్వటం
దీని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ పక్షాన కూడా చేస్తూ ఏదైతే ఉద్యోగస్తుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలుస్తుందన్నానికి ఇదే నిరసన. ఎందుకంటే ఏదైతే ఉద్యోగస్తుల బకాయిలు ఉన్నాయో వాటిలో రెండో విడతల భాగంగా 6,200 కోట్లు విడుదల చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. ఏదైతే గతంలో 5 ఏళ్లలో పోలిస్తే కనీసం ఎటువంటి ఉద్యమం కూడా చేసే పరిస్థితి లేదు. అడగడానికి వెళ్తే కూడా మా వాయిస్ని వినిపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ మేము అడిగిన ఒక నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 6,200 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు వాళ్ళ అకౌంట్స్ ఉద్యోగస్తుల ఖాతాల్లో జమ చేయడం చాలా శుభ పరిణామం అని చెప్పి కూడా ఉద్యోగ ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో సురేష్తో పూర్ణ ఏబీ నామజ్యోతి.